శత్రువును ఎదుర్కొని నీ కొరకు నేను యుద్ధము చేసి సహాయము చేయుదును. శత్రువైన సాతానుని నేను ఎదుర్కొనెదను. దుష్ట మనుషులను సాతానుడు ప్రేరేపించవచ్చు. నేను నీకు ఉన్నాను. నేను నీ కొరకు యుద్ధము చేయుదును, నీ కొరకు మాట్లాడుదును, సహాయము చేసేదనని ప్రభువు చెబుతున్నారు. ఈ దినము సాతానుడు ఏదో ఒక కార్యమును మీకు విరోధముగా చెలరేపి కీడు చేయుటకు, మిమ్ములను స్తంభింపజేయుటకు భయపెట్టుచున్నాడు. దేవుడు లేచారు. మీ శత్రువైన సాతానునకు విరోధముగా ప్రభువు లేచారు. మీకు సహాయము చేయుటకు ఆయన యుద్ధము చేయుచున్నారు. ఇప్పటి నుండి మార్పును చూచెదరు. ఆయన శిలువలో సాతానుని జయించిన వారు. ఆయన ఎందుకు జయించాలి? ఆయన్ని జయించుటకు సాతానునికి వీలు కాదు. అయితే ఎందుకు ఆయన యుద్ధం చేసి జయించాలి? మీ కొరకు, నా కొరకు, నా పిల్లల కొరకు నేను శత్రువుని జయించెదనని చెప్పి శిలువలో జయించిన వారు. మీ కొరకు ఆయన లేచెదరు. సాతానునికి విరోధముగా లేచెదరు. మీకు సహాయము చేయుటకు వానితో యుద్ధం చేసి మీకు